ఇదిగో నాకున్నటువంటి బలహీనత గడిచిన కాలంలో భయంకరమైనటువంటి బలహీనత నా మీదకి వచ్చి, నా ప్రాణం మీదకి వచ్చి, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, దేవునికి ప్రార్థించాను, సంఘాన్ని ప్రార్థన సహాయం కోరాను, సంఘం ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకున్నాను అని చెప్తావు. అలా పొందుకున్నటువంటి కొన్ని రోజులకే మనం ఏం చేస్తామనంటే, మనము దేవుడు చేసినటువంటి ఈ మేలును మర్చిపోయి మరలా పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోయి, పూర్వం ఎలాగైతే ఉండేవాడినో, పూర్వం ఎలాగైతే దురుసుగా ఉండేవాడినో, పూర్వం ఎలాగైతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరిగేవాడినో అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయేటటువంటి విశ్వాసులు ఈరోజు లేరా చెప్పండి? ఖచ్చితంగా ఉంటాం. మేలు పొందినప్పుడు దేవుని ఎడల కలిగినటువంటి కృతజ్ఞత, దేవుడు అంటే ఉన్నటువంటి భయము మన అవసరం తీరిపోయిన తర్వాత మనకు ఉండదండి, భక్తి తగ్గిపోద్ది. ఇక్కడ కూడా శ్రమల్లో ప్రజల కష్టాన్ని చూశాడు, చక్కటి ఆలోచనతో దేవునికి మొరపెట్టాడు. దేవుడు చక్కగా ఆయన ప్రార్థన అంగీకరించిన తరువాత చక్కటి స్థితి, పూర్వం కోల్పోయిన ప్రతి స్థలాన్ని వారు సంపాదించుకున్నారు. పూర్వం ఎంతైతే కోల్పోయారో ప్రతి దానిని కూడా తిరిగి సంపాదించుకున్నారు. మరి తిరిగి సంపాదించుకున్న తర్వాత నెక్స్ట్ వచనంలోనే మాట్లాడుతున్నాడు,